గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మోడీకి అడ్డు, మోడీకి అడ్డు, మోడీకి అడ్డు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అందించినటువంటి వ్యక్తి దేశానికే కాబోయే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు. వాస్తవంగా దేశాన్ని పరిపాలించే సత్తా ఉన్న నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే శ్రీ రాహుల్ గాంధీ గారు గతంలో భారత్ జోడో యాత్ర చేపట్టినప్పటి నుంచి దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. అది గమనించి తట్టుకోలేక బీజేపీ వాళ్ళు 400 సీట్లు వస్తాయి, మేమే ప్రధానమంత్రి అవుతాం కలలు కన్నారు. అలాంటి కలలను చిత్తుగా చేసిన రాహుల్ గాంధీ గారు ఈరోజు మనకందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ వారికి నరేంద్ర మోడీ గారు బేషరతుగా రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి. దేశ ప్రజలందరూ కూడా బీజేపీ వాళ్ళు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. తప్పకుండా మా కాంగ్రెస్ అధినేతలు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఏ పిలుపునిచ్చినా కానీ తప్పకుండా బీజేపీ వారికి తగిన గుణపాఠం చెప్పేంత వరకు కూడా ప్రతి కార్యకర్త నిద్రపోమని చెప్పి తెలియపరుస్తూ ఈ నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ కార్యక్రమానికి చేసిన మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏదో సోషల్ మీడియా ద్వారా అవతల వ్యక్తిగతంగా ప్రతిపక్ష నాయకులను కించపరుస్తూ ఈ రకంగా రాజ్యం ఏలుతూ ఎలాంటి గౌరవం ఇవ్వకుండా కాబోయే మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏమాత్రం ఖండించకుండా ఏమాత్రం బాధ్యత లేకుండా ఆల్రెడీ ఎందుకు ఖండిస్తారు? వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో జవహర్లాల్ నెహ్రూ మీద, ఇందిరాగాంధీ మీద, రాజీవ్ గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. కాబట్టి మన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఏ విషయాన్నైనా సూటిగా ఖండించి బీజేపీ వాళ్ళ బూటకపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరుకుంటున్నాను. జై